వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ప్రశ్నించడానికి పుట్టిన రాజకీయ పార్టీ ప్రశ్నించే వాళ్ళ గొంతుకే నొక్కేయాలనుకోవటం ధర్మమేనా? ఒకసారి ఆలోచించుకోండి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎన్ని కేసులు పెడతారండి? కాకినాడ 2 కేసులు పెట్టారు. పోలీసులు మీ చేతిలో ఉన్నారుగా, రిజిస్టర్ చేశారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. అంటే టీవీలో ఏదన్నా మాట నేను వాళ్ళు మాట్లాడాను డబ్బని లోకేష్ ని అంబోతులు అన్నాడు, నువ్వు పెద్ద అంబోతం అన్నాను, కేసు రిజిస్టర్ చేసేస్తారు. నాకు అర్థం కాలేదు. పొలిటికల్ విమర్శ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేయాలని పెడతారు. ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. మిషన్ నడుస్తుంది ఇక్కడ. పార్టీ కాకపోయినా మమ్మల్ని రేపైనా విమర్శిస్తాడు, మాకు తెలుసు. ధైర్యంగా నిలబడ్డా. నేను పిరికివాడు అనుకున్నా కాదు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. లోనే జైల్లో ఉన్నాను, నేను ధైర్యంగా నిలబడతాను, దేన్ని ఎదురు చెప్పాడు. అన్నిటికన్నా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నువ్వేదో అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, పీకమనంతే పీకో. ఓకే. అయ్యో బాబాయ్, వీడి కంట్రీ. మీరు యుద్ధం ప్రారంభించారు, నేను ముగిస్తానని చెప్పాడు. అనేక రాజకీయ పార్టీలను అనేక సందర్భంగా విమర్శ చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధమైన దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది, పోయే కాలం వచ్చే హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. వచ్చే ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలను పోలీసులు ఉపయోగించి చేస్తున్నారు మా మీద. అది గొడవల పార్టీ అని మీరు నమ్మండి, దాని ఓట్లు వేయమాకండి, మాకేయండి అని, అంతే తప్ప ఇది మాత్రం సరైనటువంటి విధానం కాదని తెలుసుకోండి. ఈ విధంగా పోలీసులు లాఠీల మిషన్ నడుస్తుంది ఇక్కడ. మీరు యుద్ధం ప్రారంభించారు, నేను ముగిస్తానని చెప్పాడు. నా సహనాన్ని పరిశీలించారు, నా సహనం కోల్పోయాను. ప్రభుత్వానికి 3 సంవత్సరాల తర్వాత ఆచారం వస్తుంది, అది మీకు తెలుసు. ఏం చేయలేకపోతున్నాము, అది గొడవల పార్టీ అని మీరు నమ్మండి, దాని ఓట్లు వేయమాకండి, మాకేయండి అని, అంతే. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అది 3 సంవత్సరాల తర్వాత ఆచారం వస్తుంది, అది మీకు తెలుసు. నాకు చూస్తున్నటువంటి దానికి అర్థం. నేను సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేశాను అంటున్నాడు అని అనాలి. అది అంటలా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నువ్వేదో మోహన్ రెడ్డి గారు మొన్న చిత్తూరులో మీటింగ్ పెట్టి చేపల పులుసు చెప్పాడు కదా. నిన్న